దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి గతించిన వీడియోలో ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమను గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక రెండవది సంతోషము. ప్రేమ ఉన్నప్పుడు మనకి సంతోషము మనము అనుభవించగలం. మరి మన దైనందిన జీవితంలో అనేక మార్లు దీన్ని మనం అనుభవించిన వారమే. అయితే ఈ సంతోషము అసలు ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది అని ఉందంటే, క్రొత్త నిబంధన పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో, సంతోషించుడి, ఆ సంతోషమందు మీరు పరిపూర్ణులైండుడి. దేవుని యందు మీరు సంతోషించండి, ఆ సంతోషంలో మీరు నిలిచి ఉండండి అనే వాక్యాన్ని మనం చదువుతాం. ఈ సంతోషం ఎలా వస్తుంది? ఎక్కువ ధనం ఉంటే వస్తుందా? లేకపోతే ఎక్కువ బంధువులు ఉంటే వస్తుందా? లేకపోతే అధిక విద్య వల్ల ఈ సంతోషం కలుగుతుందా? అంటే వీటి ఏటి వల్ల కూడా ఈ సంతోషము ఉండదని మనకి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ ధనం సంపాదించాలి, ఆ ధనం ద్వారా మనం అనేకమైన సంతోషాన్ని మన సొంతం చేసుకోవాలని ఒక బంగారపు సొరంగము గుండా ప్రయాణం చేస్తూ సంతోషం అనే ద్వారము గుండా బయటికి రావాలని చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మీ ప్రయాస వ్యర్థమే అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, వెండి సంపాదించుట కంటే, అపరంజి సంపాదించుట కంటే మీరు జ్ఞానాన్ని సంపాదించండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. జ్ఞానాన్ని సంపాదించండి, ధనము ఘనతలు అన్నీ కూడా ఆయన హస్తములో ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన సంతోషము ఆయన యందు పరిపూర్ణము కావాలి. క్రీస్తు యేసునందు మనం సంతోషించాలి. ఇక దేని ద్వారానూ మనకి సంతోషాన్ని మనం పొందలేమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ప్రయాస కూడా అక్కర్లేకుండా ఆయన యందు ఉంచబడిన వారమైతే ఆయన సంతోషాన్ని మనకిస్తాడు. నా సంతోషాన్ని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నానని చెప్పినటువంటి దేవుడు, నిత్యుడైన తండ్రి ఆ సంతోషాన్ని మనకిచ్చాడు. దానిలో వేరుపారి ఆ సంతోషము పొందడానికి మనం ప్రయాసపడాలి. ఆ సంతోషము ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక్కడైతే మన సంతోషము ఏదో డబ్బులు ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, లేకపోతే మన వాళ్ళందరూ దగ్గరున్నప్పుడు ఉంటుంది. కానీ దేవుని యందు ఉంటే మనము ఆ సంతోషం ఎప్పుడు కూడా మనతోనే ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి సంతోషాన్ని మన సొంతం చేసుకోవాలంటే దేవుని యందు అంటుగట్టబడిన వారమై ఈ ఆత్మ ఫలము ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు